ఫ్రెండ్స్, ఈరోజు దేవరకొండ కిల్లగుట్టకు వచ్చిన. సో దీని చరిత్ర మనం తెలుసుకుందాము. ఇది చరిత్రలో ఉన్న ఒక కోట, కానీ ఇది ఎక్కడ గుర్తింపు రాలేదు దీనికి. సో ఈ కోట ఈ రోజు నేను వెళ్తున్న పైకి వెళ్ళి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దీని హిస్టరీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్? సో లెట్స్ గో. యాక్చువల్గా దేవరకొండ కోటని రేచర్ల పద్మనాయకులు 1230 ఆ టైంలో దీన్ని నిర్మించారంట. నిర్మించిన తర్వాత నుంచి ఈ కోటని, దేవరకొండ కోటని ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఎవరు ఓడించలేదంట. సో అదే దేవరకొండ కోట గురించి ఏదైనా మెయిన్ టాప్ హైలైట్ ఏదైనా ఉందంటే అదే అని చెప్పుకుంటారు. ఎవ్వరు ఓడించలేదు ఇప్పటిదాకా. ఎంతమంది రాజులు వచ్చినా కానీ ఈ దేవరకొండ కోటని ఎవరు ఓడించలేదు. అది నిజంగా సూపర్ అంటే సూపర్. ఇంకా ఏంటంటే ఇక్కడ మన తెలంగాణలో చూసుకోండి, భువనగిరి కోట కావచ్చు, మెదక్ కోట కావచ్చు, సో ఇంకా మన ఓరుగల్లు కోటలు కావచ్చు, ఎంత కోటలు ఉన్నా కానీ ఇది కూడా చాలా పెద్ద కోట, చాలా మంచి నిర్మాణంతో కూడుకున్నది. కానీ దీనికి అంత గుర్తింపు అయితే రాలేదు. ఇక్కడ ఎక్కువైతే దీని గురించి గుర్తింపు ఎక్కడ నేనైతే చూడలేదు, ఎక్కడ రాలేదు కూడా. చాలా మంది చెప్తుంటారు, హిస్టరీలో కూడా దేవరకొండ కోటకి అంత గుర్తింపు రాలేదని చెప్తా ఉంటారు. ఇక్కడ పక్కనే చూస్తే ఇక్కడ ఏదో మట్టితో కట్టిన గోడ ఉంది. ఇక్కడ కనిపిస్తుందా? ఈ మట్టితో కట్టిన గోడ. ఇక్కడ పాతకాలంలో మరి ఏముండేది ఇక్కడ ఏదో ఉండేది. సో మీకు పైన కనిపిస్తుందా గోడ? పాతకాలంది గోడ కనిపిస్తుందా? అదే గోడ. ఆడ పైకి ఎక్కాలి. సో వెళ్తున్నా, చాలా రోజుల తర్వాత కొండలు ఎక్కుతున్నా. 3 నుంచి 4 వేల మెట్లు ఉన్నాయని చెప్పారు. చూద్దాం ఎలా ఉందో రూటు. సో ఇట్లా ఉన్నా చాలు, ప్రాబ్లం అయితే ఏముంది. ఇట్లా ఉన్నా నిమ్మలంగా వెళ్ళిపోవచ్చు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి కట్టారు. చుట్టూ చాలా పెద్ద కొండ పైన వాళ్ళ రాజ్యం స్థాపించుకున్నారు. దీన్ని ఎక్కిపోవాలంటే దాదాపు వచ్చే శత్రువులకు కూడా 1 గంట సేపు పడుతుంది పైకి ఎక్కాలంటే, అంత పెద్దగా ఉంది. చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు నా ఛానల్ని, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా చాలా ఎనర్జీ బూస్ట్ ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్ వెళ్తున్నాడు ఆయన. సో అది కూడా ఒక సర్వీస్ లాంటిదే. ప్లాస్టిక్ని యూజ్ చేయడం మాత్రం తక్కువ చేయండి. ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయొద్దు. ఇక్కడ పక్కనే చిన్న మన పశువులు గుర్రాలు కట్టడానికి మరి యూజ్ చేసే వాళ్ళేమో, అది చిన్న వాటి పశుశాల లాగుంది. దారి ఓకే, చాలా మంచిగా ఉంది, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. చూడండి, పైన గోడలు కట్టేసుకున్నారు రాజ్యం చుట్టూ, కింద మెట్లు. సో శత్రువులు ఇక్కడ నుంచి వచ్చినా కానీ అక్కడ నుంచి సైనికులంతా దాడి చేసేస్తారు బాణాలతోటి. ఏముంటే ఆయుధాలు వాటితోటి దాడి చేసేసి శత్రువులని చెల్లా చెదురు చేసేస్తారు. ఇదంతా ప్లానింగ్, రాజ్యాన్ని కాపాడుకోవడానికి. ఇక్కడైతే ఇంకా ఎదురు ఎక్కువ ఉంది, ఎత్తు ఎక్కడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది. చూడండి నా ఫేస్, ఆయాసం వస్తుంది ఎక్కాలంటే, ఆయాసం వస్తుంది ఫుల్గా. ఇక్కడ నుంచి ద్వారం ఉంది చూడండి పైన, మొత్తం చుట్టూ గోడ. ఇప్పుడు నేను అక్కడి నుంచే వచ్చిన. ఇదంతా ద్వారము. ఈ ద్వారం లోపల నుంచే ఎంట్రీ అన్నమాట. చూడండి ఇక్కడ ఏదో సింబల్ ఉంది, ఇక్కడ 2 సైడ్స్ సింబల్. పైన కూడా ఇదేదో గుర్తు అనుకుంటా, వాళ్ళది రాజ్యం సంబంధించిన గుర్తు అనుకుంటుంది. చాలా కూల్ ఉంది. కూల్ అంటే కూలింగ్ అంతే. రెస్ట్ తీసుకోవడానికి ఎక్సలెంట్ ప్లేస్, అసలు మామూలుగా లేదు. కూల్, చల్లని కూల్ డర్మీ కూల్ అన్నట్టుంది. చాలా బాగుంది కూల్గా. బయట ఎంత ఎండ ఉందో ఇక్కడ అంత ప్రశాంతంగా, అంత కూల్గా ఉంది. సో ఇంకా వెళ్తానే ఉంటాం. ఇక్కడ నుంచి మెట్టు లేవు, మరి కొంచెం నడుచుకుంటూ వెళ్ళే దారి ఉంది. సెలెక్ట్ చేసుకోవడం మాత్రం బాగా సెలెక్ట్ చేసుకున్నారు ఈ కొండని. ఎంత ఎత్తు ఉందో అసలు, బయట నుంచి చూస్తే అసలు అంత ఎత్తు అనిపించదు. ఇక్కడ చూడండి మొత్తం పెద్ద లోయలాగానే ఉంది, పైనుంచి చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. శత్రువులు వచ్చి అటాక్ చేసినా కానీ కష్టం అంటే చాలా కష్టం. ఇక పైకెక్కి కిందికి దిగి మళ్ళీ పైకెక్కి వాళ్ళని దాడి చేసే లోపు వాళ్ళ సైనికులు మొత్తం వేసి పడేస్తారు అందరినీ. కొండపై నుంచి మొత్తం వాటర్ పడి కింద జారుకుంటూ వచ్చి ఈ బావిలో నీళ్ళు వచ్చేస్తాయి. సో బెటర్ యూజ్ చేసుకుంటారు అందరూ. ఆవులు తాగడానికి, గుర్రాలు తాగడానికి వాటర్ మొత్తం ఇక్కడ నుంచే యూజ్ చేసుకుంటారు. గోడలు ఇంత పెద్ద రాళ్ళతోటి కట్టిర్రు. ఎవరు కట్టిర్రు, ఎట్లా కట్టిర్రు, ఏ ఇంజనీరో, అసలు లోపలికి ఒక్కనే పోతున్నా అన్నట్టే ఫీలింగ్ ఉంది నాకైతే. మంచి దారి ఉంది అసలు. ఇక్కడ మళ్ళీ ఇంకో ద్వారం ఉంది. ఇక్కడ సెకండ్ ద్వారం, ఇది థర్డ్ ద్వారం. సేమ్ ఇందాక ఆ ద్వారానికి ఏదైతే ఉందో అదే సింబల్ ఇక్కడ కూడా చెక్కిరు. ఇక్కడ కూడా సేమ్
ఇక్కడ ఉండే కానీ వాళ్ళ సింబల్ ఉండే కానీ దాన్ని పాలగొట్టేసారు. మరి శత్రువులు ఏమైనా పాలగొట్టుంటారు. సో ఇది మొత్తం శిథిలమైపోయింది. పైకి వెళ్తూనే ఉన్నాం. దాదాపు ఇప్పటికీ నేను ఒక 3 కిలోమీటర్స్ పైకి ఎక్కుంటా. పైకి మెట్లు ఎక్కేసే వస్తుంటా. 3 కిలోమీటర్స్ ఐ థింక్ 2 to 3 మిడిల్లో ఉండొచ్చు ఇన్ బిట్వీన్. చూడండి కొండల్లా కట్టిన గోడలు, కొండలే అనిపిస్తున్నాయి గోడలు కూడా. అంత వట్టిగా అంత పటిష్టంగా కట్టిరు అప్పుడు. ఈ గోడలు కూడా ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయి. అటు నుంచి వచ్చినాం. చూడండి ఆ చెట్టు అది పడిపోయిందని చెప్పినా కదా, ఆ చెట్టు అది. ఈ హోల్లో నుంచి చూస్తే మొత్తం అక్కడ దేవరకొండ, అక్కడ కింద నుంచి ఎవరెవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మొత్తం కనిపిస్తుంది. సైనికులు ఇక్కడ బట్టలు ఉంటారేమో, ఇక్కడ ఉండి మొత్తం కాపలా కాస్తారు. ఈ హోల్లో నుంచే మొత్తం కనిపిస్తుంది చూడండి. ఇది ఒక ద్వారం, మళ్ళీ 4th ఇది కొంచెం పెద్దగా ఉంది. సో సేమ్ సింబల్ ఇక్కడ కూడా సేమ్ సింబల్. 4th ద్వారం ఇది. ఇంకెంత దూరం ఉందరయ్యా? నేను ఒక్కనే ఉన్నాను ఇది కిల్లగొట్ట మొత్తంలో. ఎవరైనా ఉన్నారా లేరా అసలు? పైకి వెళ్ళాలి ఇట్లా. ఈ స్టెప్స్ చూడండి జారుతున్నాయి, గ్రిప్స్ లేవు. బట్ కొంచెం స్లోగా ఆచి తూచి వెయ్యాలి అడుగు అంటున్నారు కదా. సో అది ఇక్కడ మనం ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. లేకపోతే కింద పడి ముందల పళ్ళు మొత్తం ఇరిగిపోతాయి. పరిగెత్తి పెప్సీ తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం బెటర్. ఇది చాలా డేంజరస్ ఉంది. ఇది ఎక్కుతామా మనము? చూడండి ఎందుకు వెళ్తే ఇంకేడికో పోతాం. అక్కడ చూడండి ఒక చిన్న చెరువు ఉంది, కనిపిస్తుందా? చెరువు, అది చెరువు. సూపర్. చూడండి రాజ్యం అంటే ఇట్లా సెట్ చేసుకోవాలి. చుట్టూ కొండలు, ఒక 20 కొండలు ఉంటాయి. ఆ 20 కొండల్ని దాటి శత్రువులు వచ్చేలోపు అలా ఉన్న పులుసు మొత్తం కారిపోతుంది వాళ్ళకి. ఏమంటారు, మనం నార్మల్గా నడుచుకుంటూ రావడానికి పులుసు కారిపోతుంది. ఇంకా శత్రువులు ఉరుక్కుంటూ గుర్రాల పైన వస్తుంటే, గుర్రాల పైన ఈజీ రావడం, కానీ ఇక్కడ సైనికులు ఊరుకోరు కదా, వేసి పడేస్తారు. ఇది ఎంత లోతుందో లేదో తెలియదు. ఇక్కడ ఒక చిన్న రాయి కనిపిస్తుంది. లోతు అయితే ఉంది, డెఫినెట్లీ ఫర్ షూర్ లోతు ఉంది, కానీ ఎంత లోతు అనేది మనకి తెలియదు. అక్కడ మీకు ఒక చిన్న కొండ పైన గుడి కనిపిస్తుందా? అక్కడ లాస్ట్కు ఉన్నది కొండ మల్లెపల్లిలో ఉన్న కొండ అది. సో అక్కడ నుంచి మనము హైదరాబాద్ రూట్ అటు వెళ్ళేది. సో చూడండి హైదరాబాద్ రూట్ అది. ఇన్ని కొండల్ని దాటుకుంటూ ఎవట్రా స్వామి వచ్చేది. ఇది మొత్తం పరిస్థితి. ఇక్కడ దేవాలయం, ఇక్కడ ఫైనల్లీ మనం ఇక్కడ దేవాలయంకి అయితే వచ్చేసినాము. ఈ పక్కన ఈ చెట్టు కూడా చూడండి, మంచి బ్యూటిఫుల్ ఉంది కదా. ఫస్ట్ దర్శనం చేసుకుందాం, తర్వాత ఇక అంతా చేద్దాము. రామాలయం దగ్గర మన దర్శనం అయితే అయిపోయింది. అక్కడ నుంచి మొత్తం చుట్టూ నడుచుకుంటూ వచ్చినాం మనం. ఆ రూట్లో నుంచి మొత్తం నడుచుకుంటూ ఇట్లా వచ్చినాం మనం పైకి. క్లియర్గా దేవరకొండ మొత్తం కనిపిస్తుంది. చూసినారా, పెద్దనే ఉంది దేవరకొండ. మనం అనుకున్నంత చిన్నగా అయితే ఏం లేదు. అక్కడ కనిపిస్తుంది అదంతా పార్క్. ఆ ఏరియా మొత్తం పార్క్. ఇప్పుడు మనం నేను అక్కడ నుంచి వచ్చిన, అక్కడ కార్ కనిపిస్తుందా, మనం అక్కడ దిగి అక్కడ నుంచి స్టార్ట్ చేసినాం మనం జర్నీ. సో ఎవరన్నా దాడి చేయాలనుకుంటే అటు నుంచి మొత్తం తిరుక్కుంటూ వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతే వేసి పడేస్తారు. ఇది రాజ్యం మొత్తం చూడండి. ఇక్కడ గోడలు మొత్తం కనిపిస్తున్నాయి. గోడలు మొత్తం ఈ కొండ ఎంత దూరం అయితే ఉందో, ఈ కొండ చుట్టూ
చుట్టూరా ఉన్నాయి మొత్తం గోడలు, ఉప్పల రాజ్యం వరకు. ఇప్పుడు హడావిడి కాకుండా ఇది కొంచెం సిటీకి కొంచెం దూరంగా మంచి పీస్ఫుల్గా ఉంది ప్లేస్. మంచిగా ఆరామ్స్ ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం సేపు కొంచెం డేంజరస్గా ఉంది రాబాయ్, ఇదేదో కొంచెం హర్రర్ టైప్లో ఉంది అనిపిస్తుంది. కొంచెం సేపు దేవుడు డివోషనల్ టచ్లో అనిపిస్తుంది. కొంచెం సేపు హిస్టారికల్, అరే రాజులు ఇక్కడ పరిపాలించారు అన్నట్టు. సో మిక్స్డ్ ఎమోషన్స్ ఫీలింగ్ అయితే నాకు ఉంది ప్రజెంట్ అయితే. స్టెప్స్ ఉన్నాయి ఇటు ఏమన్నా మరి వడ్లు అవన్నీ ధాన్యాలు దాచిపెట్టుకోవడానికి ఉండేనేమో ఈ ప్లేస్. ఎంత ప్రశాంతంగా ఉందంటే ₹1,00,000 అప్పు తెచ్చినట్టుంది. అసలు ఈ షేప్స్ వాళ్ళు ఎలా చేశారో ఏమో ఇప్పటికీ నాకు చాలా, మన త్రికూటాలయాలు ఉంటాయి కదా, సో కాకతీయులు వాళ్ళ దాంట్లో, సో సేమ్ ఇట్లాంటి స్తంభాలే ఉంటాయి వాళ్ళ దాంట్లో కూడా. చాలా బాగుంది అసలు షేప్, వాళ్ళు ఎట్లా కట్ చేశారో, ఎలా డిజైన్ చేశారో. ఈ చూడండి రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, ఇవన్నీ డిజైన్ అసలు సూపర్ అంటే సూపర్ అసలు. సో ఇది చూడండి, ఇది మామూలుగా అనిపిస్తుంది కానీ చాలా స్మూత్ ఉంది. ఈ రాయి చాలా అంటే చాలా స్మూత్ ఉంది. చూడండి ఈ గోడలు చూడండి, మొత్తం తల మొత్తం పైకెత్తి చూడాలి. అంత పెద్ద పెద్ద గోడలు, పెద్ద గోడలు కట్టేదే భయపడేంట. చెప్తారు కదా సలార్లో డైలాగు, సో అలాగే బయటికి ఎవడు పోతాడని కాదు, లోపలికి ఎవడు వస్తాడని. సో సేమ్ ఎగ్జాక్ట్లీ దానికి అడాప్ట్ అయిపోతుంది ఆ డైలాగు. అంత పెద్ద గోడలు ఉన్నాయి. మెట్లు చూడండి, ఎన్ని సంవత్సరాలు దాటినా కానీ, ఎన్ని దశాబ్దాలు శతాబ్దాలు దాటినా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు నా ఛానల్ని, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా చాలా ఎనర్జీ బూస్ట్ ఉంటుంది. మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా విశాలంగా ఉన్నాయి మన మెట్లు అయితే, ప్లేసెస్ అంత దూరం ఉంది. అమ్మో, జస్ట్ మిస్ అక్కడ జారింది. ఆ మెట్లు చూడండి, చెప్పినా కదా అవి మామూలుగా మనకు కనిపించడానికి చాలా హార్డ్గా అనిపిస్తుంది కానీ స్మూత్ ఉన్నాయి. లేయర్ అనేది స్మూత్ ఉంది, జారుతుంది. జస్ట్ మిస్ ఇప్పుడు పడేటువంటి కింద. పక్క ప్లానింగ్ ఉంది మొత్తం. జస్ట్ మనకి ఫస్ట్ ఎంట్రెన్స్ అప్పుడే మనకి మెయిన్ కనిపిస్తుంది ప్లేస్, కానీ దాన్ని చేరుకోవాలంటే ఇట్లా మనం ముక్కు పట్టుకోవాలంటే తల మొత్తం చేయి తిప్పి పట్టుకుంటామని చెప్తారు కదా, అలా సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా. అట్లనే ఉంది ప్యాటర్న్ ఇక్కడ సేమ్. సో వాడు తిరిగి మొత్తం వచ్చేవరకు అంత వేసి పడేస్తారు. సెక్యూరిటీ ఉంది ఇక్కడ. మా సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. సెక్యూరిటీ ఉంది. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రాజులు అప్పట్లో ఉన్న బంగారం కానీ అవన్నీ ఏంటంటే ఇక్కడ దాచిపెట్టి వెళ్ళారు అని ఒక సమాచారం కూడా ఉంటుంది. ఇక్కడ బంగారు గనులు చాలా ఉన్నాయని ఇక్కడ సమాచారం. మన పక్కన ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు. కానీ ఇక్కడ వర్షం పడ్డప్పుడు మాత్రం లోపలికి ఎంట్రీ ఎవరికి ఇవ్వరు. ఇక్కడ బంగారం కూడా దొరుకుతుందంట ఆ టైంలో. సో ఆ బంగారం దొరికినా కానీ ఎవరు తీసుకొని ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్తే మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా చచ్చిపోతారని ఇక్కడ ఒక నమ్మకం ఉంది. అది చాలాసార్లు నమ్మకం అని కదని చాలాసార్లు అది ఇక్కడ జరిగింది. సో అందుకని ఇక్కడ బంగారం దొరికినా కానీ ఎవరు తీసుకోరు. ఇంకా దట్టు వర్షం పడే టైంలో అయితే ఎవరిని కిందికి అయితే పంపించరు. దాని కాపలు కూడా కొన్ని పాములు అట్లాంటివి ఉన్నాయని చెప్పేసి కూడా నమ్మకం ఉంది ఇక్కడ. అక్కడ పైన మీకు ఒక చూపించాను కదా బావిలాగా, సో దాంట్లో కూడా బంగారు బిందెలు ఉన్నాయని చెప్పేసి కూడా నమ్మకం ఉంది. ఇక్కడ ఒక నోట్ పెట్టుకోండి, బంగారం దొరికినా కానీ ఎవరు తీసుకోకండి, ఓకేనా? అక్కడనే పడేసేయండి, ఏదో పక్కన పడేసేయండి. ఓవరాల్ ఇక కిందికైతే వచ్చేసిన ఓవరాల్ వ్యూ ఇది ఓవరాల్ వ్యూ చూస్తున్నారా? ఇది మొత్తం ఓవరాల్ వ్యూ. దీనికి పక్కన ఇది పార్క్. సో ఇంకా వెళ్ళిపోతాం బయటికి. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.